నేను రోధిస్తున్నాను. నేను ఆడపిల్లల గురించి ఎంత దూరమైనా వెళ్తాను. కానీ ఆడపిల్ల జీవితం చూస్తూ చూస్తూ నాశనమైంది. వీళ్ళు ఎలాంటి మాటలు వీళ్ళ తల్లిదండ్రితో కూడా ఎలాంటి మాటలు మాట్లాడిచ్చారు. ఆ బాధ ఎవరికైనా ఉంటది. అది చెయ్యని తప్పులను కూడా నా మీద నిందేశారు గదా! అది ఇంత తొందరగా బయట చెప్పుకుంటారని భగవంతుడు, నా కాళీమాత నాకెప్పుడు ఉంటారు తల్లి. నిజమేంటో తెలుసు. సర్వస్వం త్యాగం చేసి ఇన్ని ఏళ్ళు తపస్య చేసిన వాళ్ళ మీద ఎలిగేషన్స్ ఏస్తే అమ్మ కాళీమాత ఉన్న శివయ్య చూస్తూ ఊరుకోలేరు గదా! రైట్. వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తున్నా. వాళ్ళ అమ్మ నాన్న అన్న మాటలలా ఇప్పటికైనా ప్రజలు గ్రహించాలి. దయచేసి ప్రజలు వాళ్ళు ఎక్కడ కనబడ్డా వాళ్ళకు ఆ వర్షిని ఆ బిడ్డను తీసుకెళ్లి వాళ్ళకు మీరు ప్రజలన్నా ఒక కట్టుగా అయ్యి ఆ ఆ వర్షిని తీసుకెళ్లి ఆ బిడ్డను తీసుకెళ్లి వాళ్ళ అమ్మ నాన్నకు అప్పచెప్పండి. ఆ విష్ణు బారి నుండి కాపాడండి. వాళ్ళ ఇంట్లోకెళ్ళి వాళ్ళ ఊరికి స్వగ్రామానికి పంపించండి. అక్కడ ఉంచకండి. ఇలాగే ఉంచితే నిజంగా కళ్ళ ముంగట ఒక ఆడబిడ్డని నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాము. ఇప్పుడు కాకుండా త్వరలోనన్నా ఆ ఆడబిడ్డ జీవితం సర్వనాశనం చేస్తాడు. మీరే చెప్తూ ఉంటారు ఆడబిడ్డలకి అండగా నేను ఉంటాను, ఎవరికి ఎక్కడ ఏం జరిగినా సరే వచ్చి మాట్లాడతానని చెప్పారు కదా. మరి ఈ రోజు ఇందులోని ఎందుకని మీరు దూరంగా ఉండాలి అనుకుంటున్నారు? ఇది జనాల మీదనే ఎందుకని వదిలేశారు? మీరే శిక్షించండి అని చెప్పి. అదే 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 ఇప్పుడు నేను జనాల మీదకి ఎందుకు వదిలేశానంటే తల్లి, ప్రజలే కదా ప్రజలే కదా అఘోరమ్మ తీసుకెళ్ళింది, అఘోరమ్మ నుండి రక్షించండి అన్న వాళ్ళు ఇప్పుడు నిజాలన్నీ బయటపడతాయి. నా నుండి రక్షించారు కదా. ఓకే. ఒక ఒక నేను అఘోరమ్మని ఒక చెడ్డదాన్ని అన్నారు గదా! ఇప్పుడు నా నుండి రక్షించిన వాళ్ళు ఎవరి నుండి ఎవరు రక్షించాలనేది వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తున్నాను. నేను 100% కాపాడుతాను. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబానికి నేను ఆదుకుంటాను. నేను మాటిస్తున్నా గదా! మన బిగ్ టీవీ తరపున నేను మాటిస్తున్నాను. వాళ్ళ కుటుంబానికి నేను ఎప్పుడు అండంగా ఉంటాను. ఎప్పుడు నేను కాపాడుతాను. ఆ ఆడబిడ్డను గూడా కాపాడుతాను. ఆ ఇంకొకటి వినిపిస్తుందమ్మా, అమ్మాయి ఏమైనా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకునే ప్రయత్నం ఏమైనా చేసిందా మళ్ళీ మీ దగ్గరికి రావడానికి? ఆ విషయాన్ని బయటికి చెప్పలేక ఏమంటారు? అమ్మా అది అది నాకు తెలియదమ్మా. నేనైతే 3 రోజుల నుండి కాశీలోనే ఉన్నాను. ఈ రోజు ఉన్నాను. మహారాష్ట్రలో 3 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఫస్ట్ హరిద్వార్ వెళ్ళి హరిద్వార్ నుండి మహారాష్ట్ర 3 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకొని భీమేశ్వర్, గ్రీష్వేశ్వర్, త్రయంబకేశ్వర్ దర్శనం చేసుకొని అప్పుడు తెలంగాణకు వస్తా. ఇంకో 15 రోజులు పడుతుంది. కానీ దయచేసి ఎప్పటికప్పుడు మన మీడియా వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కడున్నారని తెలుసుకుంటూ ఉండండి. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, ఏం చేస్తున్నానని కొద్దిగా నిఘా పెట్టండి. పోలీసు వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, మన మీడియా పరంగా కొద్దిగా నిఘా పెట్టి వాడి నుండి కాపాడండి. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చండి. చేర్చి పోలీసులు కూడా మీడియా వాళ్ళు కూడా అడగాల్సింది ఒకటే, నీకు ఏం సంబంధం, ఎందుకు ఇంత నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు, ఆమె మీద నీకు ఏ ఉద్దేశం ఉన్నది, ఎందుకు నువ్వు ఆ తల్లిని ఎందుకు వదలలేకపోతున్నావు, ఆమె త్రూ నువ్వేం ఆశిస్తున్నావు? ముందు మెయిన్గా కావాల్సింది ఆ ఆడబిడ్డని నువ్వు దగ్గర పెట్టుకొని ఏం ఆశిస్తున్నావు? ఏ దురుద్దేశం లేని ఏం ఆశించింది? ఎందుకు వాళ్ళ తల్లిదండ్రిని ఆ ఆడబిడ్డని ఎందుకు వాళ్ళ స్వగ్రామానికి వెళ్తున్నా కూడా వెళ్ళనియట్లేదు? ఎందుకు వాళ్ళ అన్నని కూడా గుప్పెట్లో పెట్టుకొని ఆట ఆడిస్తున్నావు మీద? అమ్మా మనం ఒకసారి విష్ణుకి ఫోన్ చేద్దాము. ఎందుకంటే నిన్నటి వరకు కూడా బిగ్ టీవీతోనే ఆయన మనకి కనెక్ట్ అయ్యే ఉన్నారు. అమ్మాయిని ఎక్కడి నుండి ఎక్కడ తీసుకెళ్తున్నారు ఏంటి అని చెప్పి మొత్తం కూడా మనకి సమాచారం ఇస్తున్నారు. ఒకసారి ఫోన్ చేద్దాం, ఏమైనా ఫోన్ ఎత్తుతారో లేదా అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్లారు ఏంటి అనేది ఒకసారి కనుక్కుందామమ్మా. ఒక్కసారి కంపల్సరీ చేయండి అమ్మా, రక్షించుకుందాం, మనం ఆడపిల్లని రక్షించుకుందాం. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है. రైట్, విష్ణుకి అయితే కాల్ చేయడం జరిగింది. విష్ణు ఫోన్ ఏంటంటే బిజీ వస్తుందమ్మా కంటిన్యూస్ గా.